హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టేస్టీ రెసిపీ వచ్చేసి జొన్న రొట్టె ఉల్లికారం రెసిపీ అండి. జొన్న రొట్టె చాలామందికి సరిగా చేయడం రాదని చెప్పేసి చేయకుండా మానేస్తారు. అలా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కనుక ప్రిపేర్ చేశారంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ జొన్న రొట్టెని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోయే ముందు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ కాస్త బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి 2 కప్పుల జొన్న పిండి యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం టేస్ట్ చేసేంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ సాల్ట్ అనేది వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కూడా యాడ్ చేయొచ్చు, లేదా ఇప్పుడు కూడా పిండి కలిపేసిన తర్వాత కూడా యాడ్ చేయొచ్చు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా అంటుకోకుండా ఉండడానికి యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చక్కగా మనం వేసిన వాటర్ పిండి అంతా కూడా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు అలాగే వదిలేయాలి. చూడండి, ఈ లోపు పిండి అంతా కూడా చక్కగా మనకి ఉడికిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయిన దాన్ని మనం ఇదంతా కూడా చేతితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చగా ఉందండి పిండి. ఈ టైంలో ఇదంతా కూడా ఒకసారి ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకొని నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఈ చపాతీని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా కొద్దిగా పొడిపిండి చల్లుకొని దీన్ని రోల్ చేసుకోవాలి. మనం ఎలా అయితే చపాతీస్ రోల్ చేసుకుంటామో అలాగే రోల్ చేయాలి. ఒకవేళ మనకి రోలర్కి అతుక్కుంటుంది అనిపిస్తే మాత్రం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు రోలర్కి. మనం రెగ్యులర్గా చేసే చపాతీలాగా ఇది రౌండ్గా రాదండి, ఇలాగే వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇది రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడిన తర్వాత దాని మీద వేసేసుకొని మనం ఎలా అయితే చపాతీ ఫ్రై చేసుకుంటామో అలాగే ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక కాటన్ క్లాత్ తీసుకురండి. అది ఇలా వాటర్లో ముంచేసి ఇలా వాటర్ని అప్లై చేయాలి. చూడండి, ఇలా క్లాత్ని ఇలా మనం ఇలా అద్దినట్లయితే ఏంటంటే చక్కగా పొంగుతూ వస్తుంది, లోపలంతా కూడా చక్కగా కుక్ అయిపోతుంది. చూడండి, 2 వైపులా కూడా ఇలా వాటర్లో ముంచి క్లాత్తోని ఇలా అప్లై చేయాలి. ఇలా చేసినట్టయితే చక్కగా పొంగుతూ వచ్చేస్తుందండి. సాఫ్ట్గా ఉంటుంది, మనకి డ్రై కాదు చపాతీ అనేది, చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చక్కగా పొంగుతుంది కదా, 2 వైపులా కూడా ఇలాగే ప్రెస్ చేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా చూడండి అటు ఇటు టర్న్ చేస్తూ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మిగతా మనకి ఇంకెన్ని రోటీస్ కావాలంటే అన్ని రోటీస్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఇంకోటి ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి ప్యాన్ పై వేసేసుకొని 2 వైపులా కూడా ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని ఒక కాటన్ క్లాత్ని వాటర్లో ముంచేసి ఇలా అప్లై చేయాలి. వాటర్ని ఇలా ప్రెస్ చేస్తున్నట్లయితే ఏంటంటే చక్కగా మనకి పొంగుతూ వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలాసేపటి వరకు కూడా గట్టి పడవండి జొన్న రొట్టెలు అనేది. చాలా సింపుల్ అండి. ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. జొన్న రొట్టె చాలా హెల్తీ అండి, హెల్తీకి చాలా మంచిది. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది బయటే కొనుక్కొని తింటున్నారు. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇంకా హెల్తీగా ఉంటుంది. చూడండి, మన రొట్టెలన్నీ కూడా ప్రిపేర్ అయిపోయాయి కదా. దీనికి కాంబినేషన్ ఉల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిగడ్డలో కొంచెం కారం వేసేసి సాల్ట్ అలాగే వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసామంటే ఇలా ఉల్లి కారం అనేది రెడీ అయిపోతుందండి. దీనికి కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా మన జొన్న రొట్టెని చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.